హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజ్జి హోమ్మేడ్. ఇవాళ రెసిపీ ఏంటో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా. అదే అండి మన ఓరియో మిల్క్ షేక్. ఓరియో బిస్కెట్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదా, అందుకనే నేను ఓరియో బిస్కెట్స్తో ఇలా మిల్క్ షేక్ ప్రిపేర్ చేశానండి. ఈ మిల్క్ షేక్ని వితిన్ 5 minutesలో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. దీనికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవు కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఇది పిల్లలే అని కాదండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టపడతారు ఇలా చేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి నేను ఒక ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. నేను ప్యాకెట్ మొత్తం యూజ్ చేయట్లేదండి, అందులో ఓన్లీ 5 బిస్కెట్స్ మాత్రం యూజ్ చేసి ఇది ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేయడానికి నేను ఒక 5 బిస్కెట్స్ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్లెండర్లో వేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మన రెసిపీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి. చూడండి, బిస్కెట్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు షుగర్ వేసాను. అలాగే 1 గ్లాస్ వరకు మిల్క్ తీసుకుంటున్నాను నేను. మీరు క్వాంటిటీ ఎంత చేసుకుంటారనే దాన్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. చూడండి, ఇందులోనే పిల్లలకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం కదా, చాక్లెట్ ఫ్లేవర్ ఉన్న ఐస్ క్రీమ్ని తీసుకున్నాను. దీన్ని ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి ఐస్ క్రీమ్ని కూడా నేను. ఈ ఐస్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మిల్క్ షేక్. ఇందులోనే ఒక ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి, ఒక 5. మిల్క్ షేక్ మనకి చల్లగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకని నేను ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేశాను. అంతే అండి. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుంటే మనకు మిల్క్ షేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. చూస్తారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో మిల్క్ షేక్ అనేది. వేడి ఎక్కువగా ఉంది కదండి, అప్పుడప్పుడు మనకు చల్లగా ఏదైనా తాగాలనిపించినప్పుడు ఇలా మనకి నచ్చిన ఫ్లేవర్తో ఇలా మిల్క్ షేక్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిసారి బయట కొనే బదులు ఇలా అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ చాక్లెట్ ఫ్లేవర్ కానీ పిల్లలకి ఇష్టమైన బిస్కెట్స్తో కానీ ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలు కూడా మిల్క్ షేక్ని ఇష్టపడతారు. చూడండి, నేను డెకరేటివ్ కోసం అని చెప్పి హర్షీ సిరప్ని వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది వేసుకొని గ్లాస్కి స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్ని ఇందులో వేసుకోవడమే. ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్న రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి, అందరికీ కాదు. మా బేబీకి కూడా ఒక ఛానల్ ఉందండి, శ్రీహర్ని డ్యాన్స్ వీడియోస్, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడండి, మనం మిల్క్ షేక్ వేసుకున్నాక దానిపైన హర్షీ సిరప్ వేసాను. అయిపోయింది మన మిల్క్ షేక్ అనేది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.